హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సక్సెస్ ఎప్పుడు ఎలా దక్కుతుందో, ఏ స్థాయిలో దక్కుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు కూడా. ఊహించని రీతిలో సక్సెస్ దక్కినప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు మన కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఆయన నటించిన కాంతారా సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకు ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1ను కూడా తానే స్వీయ దర్శకత్వం వహిస్తూ నటించి రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ఆ సినిమాకు ఫస్ట్ షో నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి టాక్ రావడంతో అన్ని ఏరియాల్లోని ఈవినింగ్ షోలు మొత్తం హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. కాంతారా చాప్టర్ 1 ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం పట్ల తన ఆనందాన్ని వెల్లడిస్తూ రిషబ్ శెట్టి ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్లో తన కెరీర్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు రిషబ్. 2012లో రిషబ్ శెట్టి తుగ్లక్ అనే సినిమాతో తన కెరీర్ను మొదలుపెట్టారు. 2016లో మొదటిసారిగా రిక్కీ మరియు కిరాక్ పార్టీ అనే మూవీలతో డైరెక్టర్గా మారిన ఆయన కిరాక్ పార్టీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తర్వాత 2022లో వచ్చిన కాంతారాతో నేషనల్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నారు రిషబ్ శెట్టి. అయితే చిన్న సినిమాగా రిలీజ్ అయిన కాంతారా బ్లాక్ బస్టర్ టాక్ను తెచ్చుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను, అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 కూడా అదే రీతిలో రెస్పాన్స్ను అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే రిషబ్ 2016లో చేసిన సినిమా ఒక్క షో పడటం కోసం తానెంతో కష్టపడ్డానని, కానీ ఇప్పుడు 2025లో 5,000కు పైగా థియేటర్లలో హౌస్ఫుల్స్ పడటం వరకు ఎదిగానని, ఈ జర్నీలో భగవంతుడి దయతో పాటు ఆడియన్స్ అభిమానం, ప్రేమ కూడా ఉన్నాయని, ఎప్పటికీ వాటిని మర్చిపోలేనని, అందరూ ఆదరించడం వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైందని తన పోస్ట్లో రాసుకొచ్చారు రిషబ్ శెట్టి.